గురుభ్యో నమః. కర్కాటక రాశి వారికి శ్రావణ మాసంలో ఈ శ్రావణ మాసం 5వ తేదీ 8వ నెల నుంచి ప్రారంభమవుతుంది. అలాగే సెప్టెంబర్ 3వ తారీఖుతో పూర్తవుతుంది. ఈలోపు ఈ కర్కాటక రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరం శ్రావణ మాసంలో ఏ విధంగా ఉంది? కర్కాటక రాశి అంటేనే చాలా ప్రియమైన రాశి. ఎందుకంటే చంద్రుడు అధిపతి. చంద్రుడు ఆకర్షణీయమైనటువంటి వ్యక్తి. అయితే అంత సున్నితమైనటువంటి మనసు గలవాళ్ళు, అంత ప్రేమైనటువంటి మనసు గలవాళ్ళు, వీళ్ళకి ఎలా ఉందంటే అష్టమ శని ప్రభావం వల్ల కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. అనుకున్న కార్యక్రమాలు సమంగా అవ్వకపోవడము, కోపోద్రేకాలకు బలి కావడము ఈ సామాన్యమైన కాదు. ఏదో ఉద్రేకం పుడుతుంది. ఆ ఉద్రేకపూర్వకమైనటువంటి వ్యవహార శైలిలో లేనిపోని గొడవలు తావ తీస్తుంది. సమస్యలు జటిలితం అయిపోతున్నాయి. సమస్యలు పెంచుకుంటూ పోతున్నారు. భాగ్యస్థానంలో రావు. తల్లిదండ్రులు కూడా వాళ్ళని లెక్క చేయరు. ఎవరు కూడా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఉన్నటువంటి ఆందోళన, ఆ కోపము సామాన్యమైనది కాదు. ఆ కోపానికి ఎవరినైనా సరే ఏమంటారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. ఆందోళనపూర్వకంగా ఉంది. ఆరోగ్య సమస్యలు ఉండును. పరిస్థితులు చిక్కులు ఎక్కువగా ఉన్నాయి. శ్రమను కూర్చున్నటువంటి పరిస్థితులు చాలా చిక్కుగా ఉన్నాయి. అయితే విద్యార్థులకి పర్వాలేదు, ఎందుకంటే మేధాశక్తి. అలాగే ఉపన్యాస దిట్ట అంటారు వీళ్ళని. ఎందుకంటే ఎవరికైనా మాటల గాడిలో వాళ్ళని లొంగ తీసుకోగలరు. అటువంటి మహాశక్తివంతమైనటువంటి వాళ్ళు కర్కాటక రాశిలో ఉన్నారు. రాజకీయాలన్నీ కూడా కర్కాటక రాశి వారికి బాగా ఉంది. రాజకీయ నాయకులతో అలాగే వ్యవహారాలు కూడా బాగా ఉంటాయి. అభివృద్ధిలోకి ఉంటారు. సినీ రంగ కళాకారులకి మంచి అభివృద్ధి ఉంది. రైతాంగానికి ఎలా ఉందంటే వరి పంట చాలా కలిసి వస్తుంది. వరి పంట, ఈ పత్తి పంట చేసిన వాళ్ళకి కూడా బాగా పనికి వస్తుంది. అలాగే నువ్వుల పంట, ఈ నూనె మిల్లర్స్ ఎవరైతే ఉన్నారో అష్టమ శని ప్రభావం వాళ్ళకి ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి కూడా లాభదాయకంగా ఉంటుంది. అష్టమ శని స్వచ్ఛాత్రాధిపతి. అష్టకములు కష్ట నష్టములే కానీ సౌప్రదములు కావు అనుకున్నాము. అయినప్పటికీ కూడా అష్టమ మంది ఉన్నాడు కాబట్టి ఎటువంటి డోకా లేదు, భయపడవలసినటువంటి పని లేదు. అయితే వాళ్ళ పట్టుదల ఎక్కువ. కార్యదీక్షా పనులు అంటారు. తీర్థయాత్ర ఫలప్రాప్తి ఉంది. అలాగే దైవారాధన చేస్తుంటారు. దైవారాధనకి మించింది లేదు. ఆందోళనకరంగా ఉన్నప్పుడైతే దైవాన్ని ఆరాధించుకోండి. అన్ని రకాలుగా మనకి శుభం చేకూరుతుంది. అదే ఈ వివాహాది శుభకార్యములు కలిసి వస్తాయి. అందులో ఎటువంటి డోకా లేదు. అలాగే విదేశీ ప్రయత్నములు ఫలిస్తాయి. అందులో కూడా ఎటువంటి ఇబ్బంది కలగదు. ఏదైనా సరే ప్లేస్మెంట్, విదేశాల్లో ప్లేస్మెంట్ కూడా దొరికే అవకాశం ఉంది. వీసా కూడా దొరుకుతుంది. ప్రయత్నం చేయండి. ఏదో విదేశీ ప్రయత్నములు చేసేవాళ్ళు మాత్రం వెనకడుగు వెయ్యకండి. అన్ని రకాలుగా మీకు శుభాలే చేకూరుతాయి. అయితే ఇక్కడ కర్కాటక రాశి వారికి ధనమందు శుక్రుడు. సరే, ఎంత అష్టమాధిపత్యం ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ధనమందు శుక్రుడు. ఏదైనా విలువైన వస్తువులు కొంటారు. శ్రావణ మాసంలో మంచి భూములు కొనేవాళ్ళు, ఇల్లు కట్టించుకునే వాళ్ళు లేకపోలేదు. ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ శుభ పరిణామాలు ఏదైనా ఆచితూచి చేయండి. జాయింట్ గొడవలు వద్దు. జాయింట్ వ్యవహార శైలిలో మనస్పర్ధల వల్ల లేనిపోని చిక్కులు ఉంటాయి. ఆ సమస్యల నుంచి మీరు బయటపడాలి అంటే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థించండి. అలాగే అమ్మవారి కుంకుమ పూజ చేయండి. శుక్రవారం పూట అమ్మవారికి ఈ శ్రావణ మాసంలో కుంకుమ పూజ చేసుకున్నట్లయితే మనశ్శాంతిగా ఉంటుంది. మనోభీష్టము నెరవేరుతుంది. అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా సజావుగానే సాగుతాయి. కర్కాటక రాశి వారికి అష్టమ శని ఉందని భయపడాల్సిన పని లేదు. స్థిరవారం స్వామివారిని ఆరాధించండి. వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి. ఆ శనివారం పూట నూనె వస్తువుని విసర్జించండి. అలాగే వీళ్ళకి అన్ని రకాలుగా ఈ శ్రావణ మాసం కలిసి వస్తుందనే చెప్పొచ్చు.
యావరేజ్ మొత్తం మీద మనం క్యాల్కులేషన్ చేసుకున్నట్టుగైతే శ్రావణ మాసం కర్కాటక రాశి వారికి అన్ని విధాల లాభదాయకంగా ఉంది. అయితే మళ్ళీ మరో ఎపిసోడ్తో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం